సో నేను మొన్న ఇన్‌స్టాగ్రామ్ లోపల ఒక మెసేజ్ అయితే పెట్టినా. సో ఏమని అంటే ఐయామ్ థింకింగ్ టు స్టాప్ యూట్యూబ్ అని చెప్పి. అండ్ టెలిగ్రామ్ లోపల కూడా సేమ్ అదే పోస్ట్ చేసిన. సో చాలామంది అంటే చాలామంది అయితే నాకు మెసేజ్ పెట్టిర్రు పర్సనల్‌గా. ఎందుకు బ్రో ఎందుకు ఆపుతున్నారు అని చెప్పి అడిగిర్రు. అండ్ దాంతోపాటు కొంతమంది అయితే సో మీ వల్లనే సీట్ వచ్చింది అండ్ మీరు ఆపొద్దు మమ్మల్ని ఇట్లనే గైడ్ చేయరు అని చెప్పి ఇంకా కొంతమంది మెసేజ్ పెట్టిర్రు. సో నేనేం లాస్ట్‌కి కంక్లూడ్ అయినా అండ్ నిజంగానే యూట్యూబ్ ఆపేస్తున్నానా, రియల్లీ యామ్ ఐ గోయింగ్ టు స్టాప్ యూట్యూబ్ అని చెప్పి అయితే డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేస్తా. హే బడ్డీ, దిస్ ఇస్ జతిన్, వెల్కమ్ బ్యాక్ టు అనలిటిక్స్ ట్యూటర్. సో మన ఛానల్ లోపల మనం మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ నోటిఫికేషన్స్ గురించి వీడియోస్ తీసుకుంటాం. ఒకవేళ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకో అండ్ మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయి. సో కమింగ్ బ్యాక్ టు యామ్ ఐ థింకింగ్ టు స్టాప్ యూట్యూబ్ అనే విషయానికి వస్తే నాకైతే ఒక 1 వీక్ నుండి పాస్ట్ 1 వీక్ నుండి అదే థాట్ లోపల ఉన్నా. ఆపేద్దామా వద్దా, ఆపేద్దామా వద్దా అనే థాట్ లోపల ఉన్నా. సో ఎందుకు ఇట్లాంటి డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది అని తెలవాలంటే నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసిన అని చెప్పి నీకు ఒక క్లారిటీ రావాలి. సో దాని గురించి చెప్తా ఫస్ట్. సో వై ఐ స్టార్టెడ్ యూట్యూబ్ అంటే నేను జాబ్ని క్విట్ చేసిన. సో అరౌండ్ 6 months to 8 months బ్యాక్. ఓకేనా, 8 months బ్యాక్ నేను జాబ్ని క్విట్ చేసిన డ్యూ టు సమ్ రీజన్స్. ఆఫ్టర్ దట్ నేను ఏదో ఒకటి చేయాలి అనే ఒక థాట్ తోటి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన. సో యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఒక నాకు నచ్చిన ఫీల్డ్ లోపల ఎడ్యుకేషన్ సైడే యూట్యూబ్ స్టార్ట్ చేస్తా అనుకున్నా. ఎడ్యుకేషన్ సైడే యూట్యూబ్ స్టార్ట్ చేసిన. సో ఏంటంటే నాకు నచ్చిన ఫీల్డ్ లోపల స్టార్ట్ చేసిన ఒక 1 month. ఓకేనా, సో ఎట్లాంటి నేను ఏది కూడా ఆశించలే. సో వ్యూస్ వచ్చినా రాకపోయినా, లైక్స్ వచ్చినా రాకపోయినా, సబ్స్క్రైబర్స్ వచ్చినా రాకపోయినా చేద్దామనే థాట్లో స్టార్ట్ చేసిన. ఒక 1 month స్టార్ట్ చేసిన, నడిపించిన. వ్యూస్ రాలే, సబ్స్క్రైబర్స్ రాలే, లైక్స్ రాలే. ఒక 1 month మొత్తం కూడా జస్ట్ ఒక 100 సబ్స్క్రైబర్స్ ఉండే. సో 1 month మొత్తం చేస్తే కూడా 100 ఉండే. ఆ 100 కూడా నాకు తెలిసిన వాళ్ళు, మా జూనియర్స్, సో మా సీనియర్స్, మా రిలేటివ్స్, సో వాళ్ళు వీళ్ళే ఉండే, నా ఫ్రెండ్ సర్కిల్ ఉండే అన్నారు మొత్తం 100 సబ్స్క్రైబర్స్ అయితే. సో ఆఫ్టర్ దట్ నేను మెల్లమెల్లగా ట్రై చేస్తున్నాను. నేను చెప్పిన కదా ఫస్టే, ఎట్లాంటిది ఆశించలే. ఓకేనా, సో ఏదో రావాలి, లైక్స్ రావాలి, వ్యూస్ రావాలి, సబ్స్క్రైబర్స్ రావాలి అని చెప్పి థాట్ ఉండకపోయే. సో నడిపిస్తున్నా ఎప్పుడో వస్తారులే అనే థాట్ లోపల ఉండే. అండ్ ఆఫ్టర్ 3 months, ఒక 3 months తర్వాత సో అంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉన్నారు. సో ఒక 2 months తర్వాత ఆల్మోస్ట్ ఒక 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు. 2 months 15 days తర్వాత ఆఫ్టర్ దట్ 2K అయ్యారు. ఆల్మోస్ట్ ఇట్ టుక్ 4 to 6 months. సో 5 months అనుకోరి. ఓకేనా, నేను July 22 రోజు స్టార్ట్ చేసిన మన ఛానల్ని. సో అప్పటికెళ్ళి ఇప్పటి వరకు నేను స్ట్రగుల్ అయితేనే ఉన్నా. సో మనకి 4 months అయితే మానిటైజేషన్ అయింది. సో ఫస్ట్ మంత్లో ఏం కాలేదు, సెకండ్ మంత్, థర్డ్ మంత్ లోపల మానిటైజేషన్ థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ లోపల మానిటైజేషన్ అయిపోయింది. సో మానిటైజేషన్ అయిపోయిన తర్వాత గూగుల్ పిన్ రావడానికి 1 month పట్టింది. మొత్తం 5 months లోపల ప్రాసెస్ అంతా అయిపోయింది. సో మనకు మెంబర్షిప్స్ అవన్నీ కూడా ఎనేబుల్ అయినాయి అప్పుడే. సో ఎప్పుడంటే December 20 ఆ టైంకి ఎనేబుల్ అయిపోయినాయి. అప్పటి వరకు అంతా ప్రాసెస్ అంతా అయిపోయింది, ఎనేబుల్ అయినాయి. ఫస్ట్కి గూగుల్ పిన్ కూడా వచ్చేసింది. సో గూగుల్ పిన్ అంటే అఫీషియల్గా యాడ్సెన్స్ వాళ్ళు మన అడ్రస్, ఓకేనా ఇది అడ్రస్ కన్ఫర్మేషన్ కోసం పంపుతారు అన్నట్టు, దాన్ని మనం గూగుల్ పిన్ అంటాం. సో అది కూడా వచ్చింది. సో దీనికోసం చాలామంది అయితే బాగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. యూట్యూబర్ కావడానికి ఇది మెయిన్ స్టెప్. గూగుల్ పిన్ అనేది చాలా మెయిన్ స్టెప్ అది. ఓకేనా, సో అది కూడా వచ్చింది కదా, మరి ఎందుకు క్విట్ చేద్దాం అనుకుంటున్నావు అనే డౌట్ లోపల ఉంటే, సో ఇక్కడనే మెయిన్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. సో ద ప్రాబ్లమ్ ఈస్ మనీ. సో మీరు నమ్మినా నమ్మకపోయినా మనీ మ్యాటర్స్ ఎలాట్. సో చాలామంది చెప్పారు నాకు మనీ మ్యాటర్స్ ఎలాట్ అని చెప్పి, నేను నమ్మకపోతుండే. బట్ ఇప్పుడు అర్థమవుతుంది మనీ మ్యాటర్స్ ఎలాట్ అంటే ఎలాట్. సో నాకైతే రీఛార్జ్ కూడా పైసలు, ట్రస్ట్ మీ, రీఛార్జ్ కూడా పైసలు. సో ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఎంత డాటా కావాలి అప్లోడ్ చేయాలంటే, ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే ఆల్మోస్ట్ నాకున్న డాటా సరిపోదు. ఓకేనా, సో డాటా కావాల్సి ఉంటుంది. సో మనం వైఫై పెట్టుకోవాలంటే మంత్లీ ఎంత కాదన్నా ఒక 600 to 700 అయితే, డిపెండింగ్ అపాన్ దాన్ని ఏమంటాం, వాళ్ళు ఎవరైతే ఆపరేటర్ ఉంటారో వాళ్ళు ఇచ్చేదాని ప్రకారం ఉంటుంది. సో ఒక్క రూపాయి కూడా లేకుండే. సో అంటే ఈ 6 months ఎట్లా అయిందో అనేది నాకు తెలియదు. సో అట్లా అడ్జస్ట్ చేసిన అయిపోయింది. బట్ ఇప్పటి నుండి అయితే ఇక ఎట్లుంటుంది సిచ్యువేషన్ అని తెలియదు. ఓకేనా, సో ఈవెన్ రీఛార్జ్ కూడా మనీ అయితే లేవు. సో గూగుల్ పిన్ వచ్చింది కదా, యూట్యూబ్కి వెళ్ళి పైసలు వస్తున్నాయి కదా అనే థాట్ లోపల ఉంటుంది కావచ్చు. యూట్యూబ్కి వెళ్ళి వస్తున్నాయి మనీ. సో ఎంత వస్తున్నాయి అనే విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఒక 1 week. సో నేను మీకు ఒక 1 weekది స్క్రీన్ షాట్ పెడతాను మీద, అది చూడవచ్చు మీరు. ఓకేనా, మన నీష్ లోపల చాలా తక్కువ మంది పీపుల్ ఉన్నారు. ఓకేనా, సో మనకు ఎంతమంది చూసిర్రు అనే దాన్ని బట్టి యూట్యూబ్ అనేది పైసలు ఇస్తుంది.
సో ఎంత వస్తున్నాయి మనకి అని చూసుకుంటే ఆల్మోస్ట్ $1.29 వచ్చినాయి ఈ వీక్ లోపల. అంటే నెలకి వేసుకున్నా కూడా సో మనకి నెలకు ఒక $4, ఓకేనా. సో ఒక $6 అనుకో, $6 ఇంటూ ₹80, ఆల్మోస్ట్ ఒక నెలకి ఒక 300 వస్తున్నాయి అంతే, ఓకేనా. సో అప్రాక్సిమేట్గా ఒక 300 అనుకో. సో మనకి ఈ 300 వస్తున్నాయి కదా బ్రో, రీఛార్జ్కి అయిపోతుంది కదా అని అంటే, సో ఈ 300 వస్తే సరిపోదు, మనకి విత్డ్రా కావాలంటే 10,000 కావాలి, ఓకేనా. సో 8,000 అయితే మనకి విత్డ్రా అవుతుంది, ఓకేనా. 8,000 అయితే మనీ అనేది యూట్యూబ్కి వెళ్ళి బయటకు వస్తుంది అన్నట్టు. మనకు ఒక అకౌంట్లో దాంట్లోకి వెళ్ళి బయటకు తీసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. అప్పుడు ట్యాక్స్లు అని చెప్పి అప్పుడు ఒక 1,500 2,000 ట్యాక్స్లు కట్ అవుతాయి. సో అది ఎంత అని నాకు తెలియదు, ఒక 1,500కి 2,000 అవుతాయి కావచ్చు అని నేను అనుకుంటున్నా. సో అది ఉంటుంది అన్నట్టు. సో అదంతా ప్రాసెస్ ఉంటుందా. అండ్ దాంతోపాటు ఇప్పుడు మనకి పైసలు రావాలంటే ఎంత కావాలి అంటే 10,000 కావాలి. ఇదే ఫ్లోలో పోతే, ఇదే నెలకి 300 ఫ్లోలో పోతే మనకి ఒక 10,000 కావాలంటే 3 సంవత్సరాలు అవుతాయి, ఓకేనా. సో ఈ 3 సంవత్సరాలు ఇంత మెయింటైన్ చేయడం అంటే కష్టం అది. సో రీఛార్జ్ అవి ఇవన్నీ చూసుకోవాలి. సో మొన్న ట్రైపాడ్ ఖరాబ్ అయింది, దానికి ఒక 500-600. సో అది కాకుండా టైము అన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ కావడానికి పెద్ద ప్రాసెస్ ఇది. సో మీకున్న డౌట్ ఏంటంటే యూట్యూబ్కి వెళ్ళి పైసలు వస్తున్నాయి అనే థాట్ లోపల ఉంటారు, బట్ యూట్యూబ్కి వెళ్ళి పైసలు అయితే ఇప్పుడేం వస్తలేవు. సో దట్స్ ద రీజన్ నేను యూట్యూబ్ ఆపేద్దాం అనే ఒక థాట్ లోపల ఉండే. సో అదే ఆలోచించుకుంటున్నా. సో మా ఫ్రెండ్స్ అందరూ కూడా స్టార్టింగ్లో చెప్పారు, సో ఎడ్యుకేషనల్ ఛానల్ యూట్యూబ్లో క్లిక్ కాదు, టైం పడుతుంది, చాలా అంటే చాలా టైం పడుతుంది అన్నారు. నేను అది అసలు అలా ఏమి మాటలు పట్టించుకోకుండా స్టార్ట్ చేసిన. సో ఇప్పుడు అర్థమవుతుంది, సో ఎడ్యుకేషన్ ఛానల్ గ్రో కావాలంటే చాలా టైం పడుతుంది అని చెప్పి. సో మనకి ఇన్స్టాంట్గా మనీ కావాలంటే దీనిలో కూడా రావు, టైం పడుతుంది, బట్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సో మనం 3 years వెయిట్ చేయాలంటే కష్టం, అది కూడా ఒక 10,000 కోసం 3 years వెయిట్ చేయాలంటే చాలా కష్టం అది, ఓకేనా. సో ఇది సిచ్యువేషన్. కాబట్టి ఇక నేను ఆపేద్దాం అనే థాట్ లోపల ఉంటే, అండ్ యూట్యూబ్కి వెళ్ళి మనకి ఈ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మెంబర్షిప్స్ అని చెప్పి ఎనేబుల్ అవుతాయి, ఓకేనా. సో ఈ మెంబర్షిప్స్ ఏంది అని చెప్పి అంటే నాకు తెలుసు స్టార్టింగ్ లోపలనే. సో మీకు తెలిసి ఉంటుంది కదా మెంబర్షిప్స్ ఏంటంటే ప్రతి మంత్కి ఇంత అని చెప్పి ఉంటుంది అన్నట్టు. సో ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళు జాయిన్ కావచ్చు. సో దాన్ని మనం మెంబర్షిప్స్ అంటాం. సో అట్లా ఉండే అన్నట్టు నాకు ఈ మెంబర్షిప్స్ ఉండే. మనం ఏంటంటే అవసరమా అనే థాట్ లోపల నేను మెంబర్షిప్స్ ఎనేబుల్ చేయలే. మనకి డిసెంబర్ లోపలనే వచ్చినాయి మెంబర్షిప్స్ అనేది. మానిటైజేషన్ అయిపోవడంతోనే మనకి మెంబర్షిప్స్ అనేవి ఓపెన్ అయినాయి, బట్ నేను అంతా తీసుకోవాలన్నట్టు. సో ఇప్పుడు ఆపేద్దాం అనే మూమెంట్ లోపల సో ఇది కూడా ఒక అటెంప్ట్ ఇద్దాం అనే థాట్ తోటి మెంబర్షిప్స్ కూడా ఉన్నాయి కదా వాడదామని చెప్పి అనుకున్నా. సో ఇది మ్యాటర్, మెంబర్షిప్స్ ఉన్నాయి. అండ్ నేను మీ గురించి ఆలోచించి సో లీస్ట్ ప్రైస్ ఏది ఉంది అని చెప్పి నేనైతే ₹29 పర్ మంత్ ప్లాన్ని చేసిన. సో AHS లెవెల్ 1 అని ఉంటుంది, లెవెల్ 1 AHS అని ఉంటుంది. సో దానిలో ₹29 పర్ మంత్ ఉంటుంది. అండ్ ఛార్జెస్ అరౌండ్ ₹4 ఏమో పడతాయి. ఆల్మోస్ట్ నీకు ₹33 ₹34లా ఒక మంత్ మొత్తం మన వీడియోస్ అయితే వస్తాయి. సో అది నేను చేసిన ఏంది అంటే జస్ట్ మీరు నాకు సపోర్ట్ చేస్తారు అనే ఒక థాట్ తోటి అయితే స్టార్ట్ చేసిన. సో ఆల్ ఐ నీడ్ ఈస్ యువర్ సపోర్ట్, ఓకేనా. సో సపోర్ట్ చేయరి నా సిచ్యువేషన్ ఇది. అండ్ సో ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్కి వెళ్ళి పైసలు వల్ల టైం పడుతుంది. సో ఆ రీజన్ వల్లనే నేను ఆపేద్దాం అనే థాట్లో పడినా, మనీ అనే రీజన్ వల్లనే ఆపదాం అనుకున్నా. సో మనం ఈ మెంబర్షిప్ పెట్టకుండా నార్మల్గా యూట్యూబ్ వీడియోస్ చేయరాదంటే చేయొచ్చు, కానీ అంత మనకు బ్యాక్గ్రౌండ్ లేదు, అన్ని సంవత్సరాలు వెయిట్ చేసే ఓపిక లేదు. కాబట్టి చిన్న చిన్న అవసరాలు కూడా మనీ అనేది మ్యాటరే. కాబట్టి సో నేను ఈ డెసిజన్ అయితే తీసుకున్నా. ఒకవేళ మన ఛానల్ వల్లనే నీకు సీట్ వచ్చింది అంటే మాత్రం సో మీరు థ్యాంక్ఫుల్ ఉండడానికి జస్ట్ మన ఏదైతే ఉంది కదా సబ్స్క్రిప్షన్, ఆ సబ్స్క్రిప్షన్ తీసుకోరి, మన మెంబర్షిప్ ప్రోగ్రామ్ లోపల జాయిన్ గారి. సో అదొక్కటే నేను అనుకుంటున్నా అంతే. అండ్ దాంతోపాటుగా మన మెంబర్షిప్లో ఉన్న వాళ్ళందరూ కూడా సో పర్సనల్ చాట్, అండ్ దాంతోపాటుగా పర్సనల్ కమ్యూనిటీ, అండ్ దాంతోపాటుగా సో వీక్లీ 1 ఏదైనా ఒక మంచి టాపిక్, ఓకేనా. సో మీ మెడికల్ అనాటమీయా, ఫిజియాలజీయా, బయోకెమిస్ట్రీయా, ప్యాథాలజీయా, ఓకేనా. సో ఇవన్నిట్లకి వెళ్ళి ఏదైనా ఒక మంచి టాపిక్ అయితే డిస్కస్ చేస్తా. సో డైలీ వీడియోస్ వస్తాయి. సో మెంబర్షిప్ లోపల డైలీ వీడియోస్ వస్తాయి. అండ్ దాంతోపాటుగా సో నీకు మంచి కంటెంట్ అయితే వస్తుంది వీక్లీ వన్స్, ఓకేనా. సో ఇది నా ప్రామిస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.